ఆడవాళ్ళకి ఇంట్లో జరిగేటటువంటి కార్యక్రమాలు ఒకప్పుడు రోలు నూరడం దగ్గర నుంచి పత్రంతో విసరడం దగ్గర నుంచి ఆ ఏదైతే రోకలి దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా వాళ్ళ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండేది. అయితే ఇప్పుడు మిక్సీలు ఇవన్నీ వచ్చాక ఎక్సర్సైజ్ తగ్గింది. అదే సందర్భంలో నడక ఇట్లాంటివి కూడా తగ్గడం మూలంగా కొంత శారీరకంగా ఇబ్బంది ఉంటే దాన్ని సరిచేసుకోవడానికి కొంత ధనవంతులైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలు జిమ్ములకి వెళ్తున్నారు. మగవాళ్ళతో మేము ఎందుకు తగ్గుతాము, మగవాళ్ళతో పోటీ పడగలిగిన శక్తి మా దగ్గర ఉందంటూ జిమ్ములకు వెళ్తున్న సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇలా జిమ్ములకు వెళ్ళే చోట ఆ శరీరాన్ని కంట్రోల్‌లో ఉంచేటటువంటి అంటే ఫిజికల్‌గా అద్భుతమైనటువంటి అందంగా తయారవుతారన్నటువంటిది సినిమా యాక్టర్లు కొంతమంది చూసి మరింత ఇన్‌స్పైర్ అవుతున్నారు యంగ్‌స్టర్స్. ఇట్లాంటి వాళ్ళకి ఈ మందు వేసుకుని నువ్వు గనక జిమ్ చేస్తే నీ శరీరం ఇంకా అట్రాక్టివ్‌గా ఉంటది. ఇలాంటి మాటలతో వాళ్ళని వాళ్ళకున్నటువంటి ఆ బ్యూటీ కాన్షియస్‌నెస్‌ని వాడుకొని వాళ్ళతో ఇక ఆ పైన లైంగిక సంబంధాలు పెట్టుకోవడం, లేదా వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడం, వాళ్ళ ద్వారా మరికొందరిని ట్రాప్ చేసే లవ్ జిహాదులు జిమ్ముల వేదికగా జరుగుతున్నాయని ఈ మధ్య కాలంలో హిందూ సంఘాలు గొడవ చేస్తున్నాయి. అయన్నీ ఉత్తుత్తి మాటలు, అనవసరంగా బీజేపీ మత ఉద్రిక్తతలు రెచ్చగొడుతోంది తప్పించి అట్లాంటిదేమీ లేదని రెండో పక్కన బీజేపీ వ్యతిరేక శక్తులు మాట్లాడుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా విజయవాడ ఎక్కడో విన్నాం, ఎక్కడో అనుకుంటున్నాం. కానీ మన ఆంధ్రప్రదేశ్‌లో, మన విజయవాడలో ఖలీద్ అనేటటువంటి జిమ్ ట్రైనర్ నన్ను నగ్నంగా ఫోటోలు తీశాడు, వేధిస్తున్నాడు, లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఒక మహిళ కంప్లెయింట్ పెట్టడం సంచలనం సృష్టించింది. దాంతో ఇప్పుడు వాడిని పట్టుకోవడానికి వెళ్తే పరారీలో ఉన్నాడు. ఎక్కడో అనుకునే ఉదంతాలు మన దగ్గర దాకా వచ్చేస్తాయనడానికి సాక్ష్యం ఇది. జిహాదా కాదా అన్నది పక్కన పెడితే జరుగుతున్నటువంటి పరిణామాలు మాత్రం చర్చకి తీసుకొచ్చేటటువంటి అంశాలు.